అత్తగారు, ఆగండి. మా అమ్మని మీరేం చూసుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ నేను నిష్క దగ్గరుండి చూసుకుంటామని చెప్పాం కదా. బాగాలేని మనిషిని చూసుకోవాలంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు యువరాజ్. నువ్వేమో బయటికి వెళ్ళిపోయి నిషిక తన ప్రపంచంలో తనుంటే మీ అమ్మని ఎలా చూసుకుంటారు? ఒక 2 రోజుల పాటు రోజు పిన్నికి టైంకి మందులివ్వాలని డాక్టర్స్ చెప్పారు కదా యువరాజ్. ఇంత లేట్ అవుతుంది, ఇంతవరకు టిఫిన్ పెట్టలేదు. అమ్మ జగదాత్రి, నువ్వు టిఫిన్ పెట్టి వీళ్ళని నమ్ముకుంటే మీ అత్తయ్య కోలుకున్నట్టే. సరే మావయ్య గారు. అత్తగారు తినండి. పొట్టు తాగండి. వైజయంతి, పిన్ని, అయ్యో ఏంటత్తయ్య అలా కక్కేశారు? వామిటింగ్ వస్తున్నప్పుడు వాష్రూమ్కి వెళ్ళొచ్చు కదమ్మా. రూమ్ చూడు ఎలా చేసావో. నేను కడిగేస్తాలే అబ్బాడా. ఉన్నట్టుండి వామిటింగ్ వచ్చేసి ఉండదు. అత్తగారు, మేమంతా ఉన్నాం కదా, మీరు రెస్ట్ తీసుకోండి. ఎవరు కావాలని వామిట్ చేసుకోరు యువరాజ్. హెల్త్ బాగోలేనప్పుడు మన బాడీ మన కంట్రోల్లో ఉండదు. ఇలానే జరుగుతుంది. కొంచెం ఓపిగ్గా ఉండాలి. అయ్యో చీ, అమ్మో, నా వల్ల కాదు బాబోయ్. చీ, నేను బయటికి వెళ్తున్నాను. ఈ పని ఎందుకు చేసి ఉండవమ్మి? నేను బాత్రూమ్కి పోయి ఉండేదాన్ని కదా. పర్లేదమ్మా, మా అమ్మకైనా నేను ఇలాగే చేసేదాన్ని. మీరు నాకు తల్లి లాంటి వారే కదా. నా కొడుకు కోడలే అసహించుకొని దూరంగా పోతే వీళ్ళేమో దగ్గరుండి మరీ సేవలు చేస్తా ఉండారు. ఇంత మంచి బుద్ధి నా బిడ్డలకు వచ్చుంటే ఎంత బాగుండు.